మేం ప్రధాని హోదాలో ఉంటే సరిపోదు, ఇక ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎవరు కొట్టినా ఎవరు చంపినా మాకు న్యాయం జరగాలి, బాగుపడాలి మా దేశం అన్న ఒక్క నినాదంతోనే జెడ్ అనే ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చి ఎక్కడ ఏ కార్యాలయాలున్నా, ఏ మంత్రి కార్యాలయం కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, స్వపక్షం అవ్వచ్చు, ఎవరని తేడా లేకుండా అన్ని తగలబెట్టేశారండి యువత. ఇలా తగడం పెట్టినప్పుడే మాజీ ప్రధాని భార్య కూడా అందులో సజీవ దహనం కూడా అయ్యారు. కొంతమంది వాళ్ళ యొక్క హెలికాప్టర్స్ ఉపయోగించుకొని దుబాయ్కి చెక్కేశారు. అక్కడ ఫెసిలిటీ లేని వాళ్ళు కొంతమంది మంత్రులు ఏం చేశారు, అక్కడ మిలిటరీ వాళ్ళ దగ్గర తల దాచుకున్నారు. మరికొంతమంది ప్రజలకు బలవాల్సి వచ్చింది. చేతిలో ఏది దొరికితే దాంతో కొట్టారండి అక్కడ మంత్రులని. మీకు తెలుసా విషయం? సో ప్రజలు యువతని తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి వాళ్ళకి విరక్తి కలిగితే ఇదే విధంగా ఉంటుంది, ప్రభుత్వమే కూలిపోతుంది. సో ఇలా జరిగిందండి నేపాల్లో. ఒక 11 ఏళ్ల అమ్మాయి ప్రాణం విలువ ఇది.